చంటి చేసిన తప్పుకి అయితే ఇంకా సింధూర అయితే తనని పట్టించుకోకుండా అయితే ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కానీ చంటి అయితే ఇటుపక్క తిరుగుతూ అటు ఇటు ఉంటే ఇంక చెంచలమ్మ అయితే తనని చూసి తన మనసు ఓర్చుకోలేక చంటి దగ్గరకు వచ్చి బిందెతో నీళ్ళు అయితే పోసేసి తనకు షర్ట్ మార్చేసి పండేస్తుంది. కానీ చంటి అయితే అమ్మ ఆకలేస్తుంది అని అనంగానే ఇంక చెంచలమ్మ అయితే తన కొడుకేదో ఆకలేస్తుంది అని చెప్పి అన్నట్టుగా తను బాధపడిపోయి ఇంట్లో నుంచి అన్నం తీసుకొచ్చి చంటికి అయితే తినిపిస్తుంది. అప్పుడు పొలమారినా కానీ తనే నీళ్ళు పట్టి దానికి దగ్గరుండి తన చీర కొంగుతోనే మూతి తుడుస్తుంది. అప్పుడంతా అయిపోయిన తర్వాత నువ్వు మంచివాడు అనుకొని మీ అమ్మ ఉంటుందిరా, కానీ నువ్వు ఇలాంటి అలవాట్లు నేర్చుకొని అని చెప్పని బాధపడేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఉదయాన్నే చంటి అయితే తలంతా తిరుగుతుంది అని చెప్పని అంటూ ఉంటే ఈ లోపల సింధూర్ అయితే వచ్చి నిమ్మకాయ రసం తాగమని చెప్పని అంటుంది. అప్పుడు అది తాగుతూ అయితే చంటి అయితే నాకు రాత్రి చెంచలమ్మ నాకు అన్నం తినిపించింది అని చెప్పనంటే ఏదో కలగన్నాడు అనుకుంటుంది. ఇంకిట్లా కాదు అని చెప్పని సింధూర్ అయితే చెంచలమ్మ దగ్గరికి వెళ్ళి మేము మీ ఇంట్లోకి మీతో కలవాలంటే ఏం చేయాలని చెప్పని చెంచలమ్మని అయితే వాడు నిన్ను చూసుకుంటాడు ప్రయోజకుడు అని చెప్పనని అనుకుంటున్నావు వాడు అంటే లేదు నా భర్తని ప్రయోజకుడిని చేస్తే నువ్వు ఇంట్లో రానిచ్చుకుంటావంటే అప్పుడు ఇద్దరు ఒప్పందం అయితే చేసుకుంటారు చెంచలమ్మ సింధూర.